హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఎపిసోడ్లో పాప మా జీవన జ్యోతి అనే ఒక చిన్న ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇక మొదట్లో మన కపల్ ఫ్రెష్గా ఒక బ్యూటిఫుల్ ట్రెడిషనల్ హౌస్ చూసి ఫుల్ ఫ్లాట్ అయిపోతూ ఉంటారు. హీరోయిన్ ఫుల్ స్మైల్ తోటి పెంకడిల్లు చాలా బ్యూటిఫుల్ గా ఉంది, అసలు ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఫుల్ పీస్ఫుల్ గా ఉంటుంది. చుట్టూ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చదివి అడుగుదాం పెట్టండి అంటూ హీరోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న ఓనర్ గారి ఎంట్రీ తోటి కన్వర్షన్ డైరెక్ట్ గా డైనమిక్ కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ లోకి షాక్ వాల్యూస్ వెళ్తూ ఉంటారు. హీరోయిన్ ఫుల్ సర్ప్రైజ్ మూడ్ ఎక్స్ప్రెషన్ తోటి ఇంత బిగ్ సిటీలో ఇంకా పెంకుడు ఇల్లు ఉన్నాయి అంటే చాలా సర్ప్రైజ్ గా ఉంది. ఓనర్ గారు మంత్లీ రెంట్ ఎంత అని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అడ్వాన్స్ డిమాండ్ ఇంకా హీరో షాక్ కౌంటర్ అవుతూ ఉంటాడు. రెంట్ 15,000 అమ్మా అని చెప్పగానే హీరోయిన్ వెంటనే హ్యాపీ ఫీల్ అయ్యి మేము ఈ రోజు హౌస్ షిఫ్ట్ అవుతాం, లగేజ్ తీసుకొని దిగుతాం అని అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. బట్ అదే టైంలో ఓనర్ గారు మెయిన్ ట్విస్ట్ డ్రాప్ చేస్తాడు. అసలు విషయం చెప్పడం మర్చిపోయా అమ్మా, 3 months అడ్వాన్స్ రెంట్ గా ముందే ఇవ్వాలి. ఇక హీరోయిన్ షాక్ అయిపోతూ ఉంటుంది. 3 months అడ్వాన్సా అంటూ. ఇక హీరో వెంటనే ఎంట్రీ ఇచ్చి ఫుల్ సేఫ్ లైన్స్ రిక్వెస్ట్ చేస్తాడు. అది కాదు సార్, మేము ప్రస్తుతానికి 2 months రెంట్ అడ్వాన్స్ కూడా అఫోర్డ్ చేయలేము, డైనమిక్ సిస్టమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అని చెప్తూ ఉంటారు. ఓనర్ గారు మాత్రం అబ్సల్యూట్ రూల్స్, స్ట్రిక్ట్ రూల్స్ తోటే అడ్వాన్స్ ఇవ్వండి, మోపు కూడా కాళ్ళు పెట్టండి, లేదు అంటే ఆటోమేటిక్గా సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిపోండి, సింపుల్ రూల్ అని చెప్తూ ఉంటాడు. హీరోయిన్ పాపం హెల్ప్లెస్గా ఆగిపోతుంది. మా ఫేసెస్ చూసి కనీసం ఈవినింగ్ దాకా అన్న అడ్వాన్స్ అరేంజ్ చేయడం, కాసేపైనా టైం ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. అయితే లేదు అమ్మ, ఈవినింగ్ దాకా కుదరదు, ఓన్లీ 4 hours టైం ఇస్తున్నాను. ఈ 4 hours లోనే మీరు వచ్చి అడ్వాన్స్ అమౌంట్ డిపాజిట్ చేస్తే ఇల్లు మీది, లేదా సింపుల్గా ఆటోమేటిక్ బైపాస్ సిస్టమ్ చెక్ వేసి వేరే వాళ్ళకి లాక్ చేసేస్తా అని వార్నింగ్ ఇచ్చేస్తాడు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.